గమనిక మన వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పురాతన సాంప్రదాయాలను పురాతన శాస్త్రాలను కాపాడుకోవడమే తప్ప ఎటువంటి జోదాలను కానీ కోడి పందాలను కానీ ప్రోత్సహించడానికి కాదు. ఓకేగా ఈరోజు టాపిక్ వచ్చేసి 22వ తారీఖు 4వ నెల 2025 22nd ఏప్రిల్ 2025. ఈరోజు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తాయి ఏంటనేది మన వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయబోతుంది మన టీం మెంబర్స్ అందరి నుంచి అప్పట్లాగా ఒక రిక్వెస్ట్ ఏంటంటే మీ అందరికీ తెలుసు, ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే మన బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలాంటి కలర్ అప్డేట్ వీడియోస్తో పాటుగా కోళ్ళకు సంబంధించిన అన్ని రకాల వీడియోలు కూడా మ్యాక్సిమం మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. కనుక ఎట్టి పరిస్థితిలో సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని తర్వాత మనం టాపిక్లోకి వెళ్తే ఫస్ట్ కోడిని వదిలే దిక్కు విషయానికి వస్తే ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోడి అనేది ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలా. అలా ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చినట్లయితే కంపల్సరీ బలం అనేది చేకూరి గెలిచే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. దాని తర్వాత నక్షత్రాల విషయానికి వస్తే ఈరోజు 2 నక్షత్రాలు జరుగుతాయి. ఒకటి వచ్చేసి శ్రావణ నక్షత్రం. ఈ శ్రావణ నక్షత్ర టైమింగ్ వచ్చేసి ఉదయం నుంచి మధ్యాహ్నం 12:44 వరకు జరుగుతుంది. ఈ నక్షత్రంలో గెలిచే రంగులు ఓడిపోయే రంగులు చూసుకుంటే ఇక్కడ కోడి డాగ అనేది కాకి మీద గెలుస్తుంది. కోడి అనేది కాకి మీద, డాగ మీద, పింగళ మీద గెలుస్తుంది. తెల్ల నెమల అనేది నల్ల నెమల మీద విజయం సాధిస్తుంది. ఈ విధంగా ఉంటుంది శ్రావణ నక్షత్రం. ఈ శ్రావణ నక్షత్ర టైమింగ్ వచ్చేసి మధ్యాహ్నం 12:44 వరకు జరుగుతుంది అనమాట. ఇక మధ్యాహ్నం 12:44 తర్వాత ఇక ఈరోజు మొత్తం ప్లస్ నైట్ మొత్తం కూడా ధనిష్టి నక్షత్రం జరుగుతుంది. ఇక ఈ ధనిష్టి నక్షత్రంలో గెలిచే రంగులు ఓడిపోయే రంగులు చూసుకుంటే ఇక్కడ నెమలి వన్నె కాకి అనేది ఎర్ర కాకి మీద, కోడి మీద, ఎర్ర కోడి మీద గెలుస్తుంది. పచ్చ కాకి అనేది పసిమి డాగ మీద, కోడి మీద గెలుస్తుంది. శుద్ధ కోడి అనేది నెమలి వన్నె కోడి మీద గెలుస్తుంది. డాగ అనేది పసిమి డాగ మీద విజయం సాధిస్తుంది. ఈ విధంగా ఉంటుంది ధనిష్టి నక్షత్రం. ఈ ధనిష్టి నక్షత్ర టైమింగ్ వచ్చేసి మధ్యాహ్నం 12:44 తర్వాత స్టార్ట్ అయ్యి ఇక ఈరోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రం మొత్తం ప్లస్ నైట్ మొత్తం కూడా ఇదే నక్షత్రం జరుగుతుంది అన్నమాట. ఇక దాని తర్వాత మన టీం మెంబర్స్కి నేను చేసే ఒకే ఒక్క రిక్వెస్ట్, మన ఛానల్ ఇంకా చాలామందికి ఇది మన వైటీఎం రెడ్డి అని చెప్పేసి కొత్త ఛానల్, రెండో ఛానల్ అనమాట. ఈ ఛానల్ గురించి ఇంకా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ ఇంతకుముందు మన పాత ఛానల్ చూసేవాళ్ళు మన మెయిన్ ఛానల్లో ఇంకా వాళ్ళు వెతుకుతూనే ఉన్నారు. కనుక ఎవరికైతే మన ఛానల్లో తెలియలేదో వాళ్ళు కంపల్సరీ మీ ఫ్రెండ్ సర్కిల్లో లేదంటే మీకు తెలిసిన వాళ్ళకి మన ఛానల్ని కంపల్సరీ షేర్ చేయండి. ఇదే నాకు చేసే మీరు ఒకే ఒక్క హెల్ప్ అనమాట. ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఇక టాపిక్లకి ఇక్కడ ఫస్ట్ టైమింగ్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి 8 వరకు. ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉండేటప్పటికి బాగా కుసి తెలుపు గల కోడి కాకి, బొంగ తెలుపు కుసి తెలుపు ఉండాలి అన్నమాట. అలాంటి కోడి కాకి అనేది ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగు. ఇక వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచినప్పటికీ నల్లకట్టు రసంగులు, కాకి డాగలు, గట్టి కాకులు, బూడిద రంగు మైలాలు, కోడి కాకి డాగలు, నల్ల మైలాలు, కోడి మైలాలు, శుద్ధ డాగలు, ఎరుపుకు మించిన కాకి డాగలు. వీటన్నిటికీ కూడా ఇంకా బొంగ తెలుపు కానీ కుసి తెలుపు కానీ ఉంటే చాలా అంటే చాలా బాగా పనిచేస్తాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్. ఇక వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు, ఓన్లీ ఈ రంగులన్నీ కూడా చూపులు గెలుస్తాయి. చూపులు కూడా మనం అంటే పర్టికులర్గా ఏ రంగులు మేము పెట్టుకుంటే చూడండి, పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ నెమల కక్కెరలు, నెమల పింగళాలు, డేగ పింగళాలు, ఎర్ర పొలాలు, కోడి పింగళాలు, గౌడి నెమళ్ళు, పిసికిబోర నెమళ్ళు, అలాగే ఎర్ర నెమళ్ళు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నింటినీ కూడా ఈ టైమ్స్లో మనం ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిదన్నమాట. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ ఇక్కడ నెమల డాగలకు కానీ ఎర్ర నెమలు కానీ ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగులు, మనం ముసుగు పెట్టుకునే రంగు అనమాట. కానీ మనం ముసుగు పెట్టుకునే ఎర్ర నెమలకు, నెమల డాగలకు ఎక్కడ కోడి చూపు ఉండకూడదు. అసలు బొంగ తెలుపు, కుసి తెలుపు, రెక్కల్లో తోకలు ఎక్కడ తెలుపు అనేది ఉండకూడదు. కుసిరి మసర కుసి అన్న ఉండాలి, లేదంటే నల్ల కుసి అన్న ఉండాలి. అలాంటి వాటిని మాత్రమే మనం కూడా ముసుగు పెట్టుకోవాలి. ఇక వాటి తర్వాత మనం చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు వచ్చేటప్పటికి ఇక్కడ శుద్ధ డాగలు, ఎర్ర అబ్బరాసులు, కాకిడాగ పర్లాలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర పశ్చిమ గల నెమళ్ళు, ఎరుపుకు మించిన కాకి డాగలు,
తొమ్మిది వెన్నె కాకులు, కాకి నెమళ్ళు, నల్లకట్టు అబ్బరాసులు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ గోధుమ రంగు పింగళాలు, తెల్ల మైలాలు, కోడి పింగళాలు, బూడిద రంగు మైలాలు, కోడి మైలాలు, కోడి కాకులు, నల్లకట్ట రసంగులు, తెల్ల కక్కెరలు, కోడి రసంగులు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఇక నెక్స్ట్ టైం వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు, 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగు చెప్పి ఇక్కడ సేతువాలు, పసిమి లేని సేతువాలు అనమాట. ఇక్కడ పసిమి ఉండకూడదు, లేదంటే నల్లబొట్ల సేతువాలు, కళ్ళు బ్లాక్ ఉండాలా. అలాంటి నల్లబొట్ల సేతువాలైనా పర్లేదు, ఎక్కడ పసిమి లేని సేతువాలు అయినా పర్లేదు. ఈ రెండింటికి కాళ్ళు బ్లాక్ ఉంటే ఇంకా చాలా బాగా పనిచేస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ ఎక్కడ కోడి చూపు లేని గట్టి కాకి నెమళ్ళు, కాకి పింగళాలు, కాకి నెమల పింగళాలు, బాగా పసిమి గల కాకులు, 9 వెన్నె కాకులు, పచ్చకాకి నెమళ్ళు, పచ్చకాకి డేగలు, గట్టి కాకి డేగలు, నల్లకట్టు అబ్బరాసులు, నల్లకట్టు నెమలి అబ్బరాసులు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ ఎర్ర పొలాలు, మిరపపండు డేగలు, కోడి మైలాలు, కోడి రసంగులు, కోడి డేగలు, శుద్ధ డేగలు, గేరువాలు, రసంగి డేగలు, గరుడ మైలాలు ఇలాంటి రంగులు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి మధ్యాహ్నం 1:30 నుంచి 3:40 వరకు, మధ్యాహ్నం 1:30 నుంచి 3:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగు చెప్పి తెల్ల కక్కెరలు. ఇక్కడ తెల్ల కక్కెరలు అనేవి చాలా బాగా పనిచేసే రంగులు. కంపల్సరీ బొంగ తెలుపు, కుసి తెలుపు, రెక్కల్లో తోకలు అన్నీ తెలుపు ఉండాలి వీటికి, తెల్ల కక్కెరలకి. అలాంటివి అయితే డిసైడ్గా పనిచేస్తాయి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ కోడి నెమల కక్కెరలు, తెల్ల నెమళ్ళు, కోడి పింగళాలు, అలాగే శుద్ధ నెమళ్ళు, కోడి చూపు గల రసంగులు, కోడి చూపు గల మిరపపండు డేగలు, కోడి మైలాలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ పశ్చిమ గల కాకులు, 9 వెన్నె కాకులు, ఎరుపుకు మించిన కాకి డేగలు, నల్ల కాకులు, పచ్చకాకి డేగలు, గట్టి కాకి డేగలు, శుద్ధ డేగలు ఇలాంటి రంగులు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నింటినీ కూడా మనం ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం వచ్చేసరికి ఎర్ర పొలాలు, గాజు కక్కెరలు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ ఈ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో ఎర్ర పొలాలను కానీ లేదంటే గాజు కక్కెరలను కానీ పెట్టుకుంటే చాలా బాగా పనిచేస్తాయి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచేటప్పటికి కోడి పింగళాలు, డేగ పింగళాలు, చింతపిక్కల డేగలు, శుద్ధ డేగలు, కోడి డేగలు, ఎర్రబొట్ల సేతువాలు, గంధం బొట్ల సేతువాలు, గోధుమ రంగు పింగళాలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇవి. చూపులు గెలుస్తే రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటనేది పక్కనే ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ పక్కనే ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. అప్పుడే మనకు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ పచ్చకాకి నెమళ్ళు, పచ్చకాకి డేగలు, గట్టి కాకి నెమళ్ళు, బాగా పశ్చిమ గల కాకులు, ఎరుపుకు మించిన కాకి డేగలు, 9 వెన్నె కాకులు, గట్టి కాకులు, కాకి డేగలు, నల్లకట్టు అబ్బరాసులు, నెమ్మలి అబ్బరాసులు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైటు రాత్రిపూట 7 గంటల నుంచి 8:30 వరకు, రాత్రిపూట 7 గంటల నుంచి 8:30 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం వచ్చేప్పటికి కోడి కాకులు. ఇక్కడ కోడి కాకులు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు. కనుక మనం కంపల్సరీ ఇక్కడ ముసుకి కోడి కాకులను, శుద్ధమైన కోడి కాకులు ఉంటాయి కదా, ఆ కోడి కాకులు మాత్రమే పెట్టుకోవాలి. ఇక కోడి కాకుల తర్వాత చూపుకి గెలిచినప్పటికీ కోడి కాకి డేగలు, నల్లకట్టు రసంగులు, బూడిద రంగు మైలాలు, కోడి మైలాలు, కాకి డేగలు, పచ్చకాకి డేగలు, నల్ల మైలాలు, కోడి రసంగులు, శుద్ధ డేగలు, కోడి డేగలు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో
చూపులు గెలిచే రంగులు. వీటిని మనం పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తుంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి. ఇక్కడ ఓడిపోయే రంగులు పిచ్చికి బోర నెమళ్ళు, గౌన్ నెమళ్ళు, చింతపిక్కల డేగలు, నెమల పింగళాలు, పసిమిగల సేతువాలు, డేగ పింగళాలు, తెల్ల నెమళ్ళు, తెల్ల కక్కెరలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్బరాసులు ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నింటినీ కూడా మనం ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా మంచిది. ఎట్టి పరిస్థితుల్లో శుద్ధమైన కోడి కాకులు ఉంటాయి కదా, ఆ కోడి కాకులు మాత్రమే పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ రాత్రిపూట 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగులకి ఇక్కడ ఎర్ర నెమళ్ళు అనేవి మ్యాక్సిమం ఇక్కడ అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ ఇక్కడ ముసుగుకి ఎర్ర నెమళ్ళు మాత్రమే పెట్టుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ ఎర్ర అబ్బరాసు నెమళ్ళు, శుద్ధ డేగలు, కాకి నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, నెమల డేగలు, ఎరుపుకి మించిన కాకి డేగలు, గట్టి కాకులు, అలాగే శుద్ధమైన కాకి డేగలు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ కోడి పింగళాలు, కోడి మైలాలు, కోడి కాకులు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, అలాగే అన్ని రకాల పింగళాలు అనేవి కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 వరకు. రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగుకి నల్లబొట్ల సేతువాలు. ఇక్కడ కూడా నల్లబొట్ల సేతువాలు అనేవి చాలా బాగా పనిచేస్తాయి అన్నమాట. అలాంటి వాటిని మాత్రం మనం ఇక్కడ ముసుగు ఉపయోగించుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ కాకి పింగళాలు, బాగా పశ్చిమగల కాకులు, 9 వన్నె కాకులు, కాకి నెమళ్ళు, గట్టి కాకులు, సేతువాలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు. ఇవి చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ కోడి డేగలు, కోడి రసంగులు, కోడి మైలాలు, శుద్ధ డేగలు, ఎర్ర మైలాలు, మిరపపండు డేగలు ఇలాంటి రంగులు. ఇక్కడ మ్యాక్సిమం అన్ని రకాల కోడి చూపు అనేది ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. కనుక ఎట్టి పరిస్థితుల్లో కోడి చూపు డేగలు, కోడి చూపు రసంగులు, కోడి చూపు మైలాలు ఈ టైమింగ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా బాగుంటుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన కలర్ అప్డేట్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.